ఫ్రెండ్స్ 2025లో రిలీజ్ అయిన తెలుగు బెస్ట్ మూవీస్ ల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీటిని మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఈ మూవీస్ లో ఉన్న స్టోరీస్ ఎలాంటివి అంటే వీటిని మీరు చూడడం స్టార్ట్ చేస్తే అస్సలు ఆపరు. వీటి క్లైమాక్స్ అయితే మీ మతిని పొగడతాయి. ఎందుకంటే ఈ లిస్ట్ తో పాటు వీడియో కూడా చాలా బాగుంటుంది. మీరు కొంచెం స్కిప్ చేసిన మంచి మూవీస్ ని మిస్ అవుతారు. అందుకని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. నంబర్ 1, ఒక్కొక్కసారి మనం వేరే వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు అలసిపోము, కానీ మనతో మనం పోరాడుతున్నప్పుడు మనం ఓడిపోతూ ఉంటాం. అయితే ఈ మూవీలో ఉన్న హీరో కూడా అలాంటి వాడే. ఈ మూవీలో హీరో పోలీస్ ఆఫీసర్. అయితే అతను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతని పేరు అరవింద్. ఇతనికి ఒక మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయమని ఇస్తారు. అక్కడ జరుగుతున్న ప్రతి హత్య కూడా ఒక ప్యాటర్న్ లో జరుగుతుంది, కానీ ఎక్కడ కూడా అసలు ఆ మర్డర్ ఎవరు చేస్తున్నాడు అనేది కూడా అర్థం కాదు. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే అరవింద్ కి చీకటి అంటే చాలా భయం, కానీ హంతకుడు రాత్రి సమయంలోనే ఈ హత్యలు చేస్తున్నాడు. ఏ విధంగా అయితే ఈ మూవీ ముందుకు వెళ్తుందో అదే విధంగా మనకి ప్రతి ఒక్కరి మీద కూడా అనుమానం వస్తుంది. ఫ్రెండ్స్, భార్య, తండ్రి, తల్లి, అన్న, అంతేకాదు అరవింద్ మీద కూడా మనకి అనుమానం వస్తుంది. ప్రతి క్లూ కూడా అతన్ని అయోమయంలో పడేస్తుంది. అసలు హంతకుడిని అరవింద్ పట్టుకుంటాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ మీకు ఇష్టమైతే ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీ పేరు 11. నంబర్ 2, ఒక వ్యక్తికి బాగా ఇష్టమైన వస్తువు ఒకటి కోల్పోతే అతను ఏదో రకంగా ఉంటాడు. అలాంటిది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి దూరమైతే అతను ఇక మనిషి కాదు, మృగంలా మారిపోతాడు. ఒక పాత కారుతో ఈ మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది, కానీ ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరికి కూడా తెలియదు. షణ్ముఖం ఒక కారు డ్రైవర్. అతన్ని అందరూ కూడా ప్రేమతో బెంజ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ అంబాసిడర్ కార్ అతనికి కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, అతనికి ప్రాణం. అయితే ఒకసారి ఆ కారులో డ్రగ్స్ దొరికాయి అని తప్పుడు కేసు పెట్టి ఆ కారుని పోలీసులు లాక్కెళ్తారు. దాంతో అతని జీవితం మొత్తం మారిపోతుంది. ఇక ఆ కారు కోసం పోలీసులతో యుద్ధమే చేస్తాడనుకోండి. అయితే అతనికి కేవలం ఆ కారు మాత్రమే కాదు, అతనికి తన నుండి దూరం చేసిన వ్యక్తి కూడా కావాలి. ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. మూవీ ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక కొత్త పాయింట్ ని ముందుకు తెస్తుంది, మరియు ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. మీకు ఎక్కడ కూడా మూవీని చూస్తున్నంత సేపు బోర్ కొట్టదు. ఆ కారు అతనికి సాక్ష్యంగా మారుతుంది. అయితే అది దేనికి సాక్ష్యంగా మారుతుందో మీరు ఈ మూవీలోనే చూడాలి. ఒక సాధారణ మనిషి హీరోలా మారితే ఎలా ఉంటుంది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. అయితే ఈ మూవీ పేరు తుడారం. ఇది జియో హాట్‌స్టార్ లో ఉంది. నంబర్ 3, ఒక ఊరు ఉంటుంది. అయితే ఆ ఊరు భూమిలో ఒక రహస్యమైన వ్యక్తి యొక్క శవం పాతిపెట్టి ఉంటుంది. ఇది వింటే మీకు ఎలా అనిపించింది? థ్రిల్లింగ్ గా ఉంది కదా. కొన్ని రోజుల తరువాత దాని వాసన బయటికి వస్తుంది. అప్పుడు అందరికీ కూడా తెలుస్తుంది. అయితే అసలు కథ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఒక గ్రామంలో పని చేస్తూ ఉంటాడు. అతను అన్ని విడిచిపెట్టి ఆ ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ ఊర్లో ఒక హత్య జరుగుతుంది. అందరూ కూడా దాన్ని సాధారణ మరణం అని అనుకుంటారు, కానీ గోవింద్ కి మాత్రమే తెలుసు ఆ హత్య ఎలా జరిగిందో. అతను దానికోసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఇది ఇప్పటి మాట కాదు, ఇది చాలా ఏళ్ల క్రితం చేసిన ఒక హత్య ఇప్పుడు ఇలా పగగా మారింది. ఈ మరణంతో అందరూ కూడా మౌనంగా ఉంటారు. అయితే గోవింద్ ఈ రహస్యాన్ని తెలుసుకుంటాడా? అసలు ఎవరు ఎప్పుడో జరిగిన హత్యకి ఇప్పుడు పగ తీర్చుకుంటున్నారు? ఒకవేళ మీకు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా ఇష్టమైతే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. దీని పేరు అజ్ఞాతవాసి. ఇది G5 లో ఉంది. నంబర్ 4, ఒక పాత దుకాణం ఉంటుంది. అక్కడ రోజు కళ్ళు అమ్ముతూ ఉంటారు, కానీ సడన్ గా ఉదయాన్నే లేచి చూస్తే ఆ షాపు ఓనర్ ఉరేసుకొని ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ కి గురవుతారు. అక్కడ నుంచి అసలు ఆట మొదలవుతుంది. భయం, అబద్ధం, అనుమానం, ఈ మూడు కూడా ఇందులో నిండుగా ఉంటుంది. ఈ మూవీలో ఒక ఊరిని చూపిస్తారు. రాత్రి సమయంలో 11 మంది వ్యక్తులు ఒక కళ్ళు దుకాణంలో కూర్చుని తాగుతూ ఉంటారు. అక్కడ వాళ్ళందరూ కూడా చాలా నార్మల్ గా ఉంటారు, కానీ ఉదయాన్నే చెరువులో ఒక శవం దొరుకుతుంది. అయితే అది హత్య అని తేలుతుంది, కానీ హంతకుడు ఎవరో అసలు తెలియదు. పోలీస్ ఆఫీసర్ సంతోష్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అతను ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాడో అదే విధంగా ఈ కేసు ఇంకా చెడిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అతను కామెడీ చేస్తున్నాడు అనిపిస్తుంది, మరొకసారి అతను సీరియస్ గా కేసుని తీసుకున్నాడు అని అర్థమవుతుంది. ప్రతిసారి కూడా ఈ కేసు మరో మలుపు తీసుకుంటుంది. అయితే ఈ మూవీ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. అసలు హంతకుడు దొరుకుతాడా? అతను ఎవరో తెలుసుకోవడానికి మీరు ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. ఇందులో అందరూ కూడా అమాయకులుగా ఉంటారు, కానీ అసలు హంతకుడు ఎవరో అస్సలు అర్థం కాదు. మీకు ఇలాంటి మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీ పేరు ప్రవీణ్ కూడు షాపు. ఈ మూవీ సోనీ లైవ్ లో ఉంది. నంబర్ 5, మీరు ఒక నిజాన్ని తెలుసుకోవాలి అని వెళ్తారు, కానీ మీరు అది తెలుసుకునే సమయంలో ఇరుక్కుపోయారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఎలాంటి సాక్ష్యం మరియు ఎవరు లేని చోట మీరు ఇరుక్కుపోతే అది ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. అక్కడ ఎవ్వరూ లేరు, మీరు మరియు ఒక శవం మాత్రమే ఉంది. ఈ కథ ఒక రిపోర్టర్ది.
అతను ఒక వకీల్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో అతను అక్కడ అతని మరణానికి మొదటి అవమానితుడిగా మారిపోతాడు. నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే అతన్ని చంపాను అని చెప్తాడు. కానీ పోలీసులు మాత్రం నువ్వే చంపావు అని చెప్తారు. కానీ అసలు నిజాన్ని తెలుసుకోవడానికి దీన్ని రాజ్ అనే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది మనం ఇంకా పోలీసులు ఇద్దరు కూడా కన్ఫ్యూజన్ లో ఉంటాము. మీకు కూడా ఇలాంటి మూవీస్ ఇష్టమా? అసలు మూవీలో హీరో ఎవరు విలన్ ఎవరు అనేది కూడా మనకి అస్సలు అర్థం కాదు. లేదా తనను తను కాపాడుకోవడానికి కొత్త కథలు అల్లుతున్నాడా అనేది కూడా అస్సలు అర్థం కాదు. ఈ మూవీ పేరు అన్నమధ్యేయ అశోక్ కుమార్. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. మీకు ఈ వీడియోలో ఏ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా అనిపించిందో కామెంట్ చేయండి. మరియు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.